పేపర్ మేకింగ్ ప్రాసెస్ మనమందరం ఉపయోగించే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, అంతేకాకుండా ఇతర పేపర్ మెటీరియల్ మొత్తాన్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్టరీలో ఎటువంటి పేపర్స్నైనా తయారు చేయడానికి ముఖ్యంగా ఉపయోగించేది వుడ్ ఫైబర్, అంటే చెట్టు యొక్క మధ్య భాగం. ముందుగా అడవుల నుండి కొన్ని అడ్వాన్స్డ్ ట్రీ కటింగ్ మిషన్ సహాయంతో ఎంతటి పొడవాటి చెట్టునైనా సరే కట్ చేసి ఆ దొంగలన్నిటిని పెద్ద పెద్ద ట్రక్స్లో నింపి ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. ఫ్యాక్టరీలో ఈ దొంగలన్నిటిని వేడి నీళ్లతో శుభ్రం చేస్తారు. ఇలా శుభ్రం చేసినప్పుడు వీటిపైన ఏమైనా దుమ్ము, మట్టి లాంటిది ఉంటే అలాంటివి మొత్తం పోతాయి. అవి వాటర్ ద్వారా క్లీన్ చేయబడతాయి. తర్వాత వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఈ దొంగలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. మరీ చిన్న చిన్న ముక్కలుగా కాదు. పేపర్ తయారు చేయడానికి ముందుగా ఈ దొంగల యొక్క పైన భాగాన్ని తీయడానికి ఒక మెషిన్లో పెడతారు. ఆ మిషన్లో ఎంత దొంగ సరిపోతుందో అంత దొంగ వరకు ఉంచి మిగిలిన పార్ట్ని కట్ చేస్తారు. తర్వాత వీటన్నిటిని డీబార్కింగ్ చేస్తారు. డీబార్కింగ్ అంటే ఏం కాదు, ఈ దొంగల పైన ఉన్న పైన పొరను తీయడానికి ఉపయోగించే ప్రొసీజర్నే లేదా ప్రాసెస్నే డీబార్కింగ్ అంటారు. అడ్వాన్స్డ్ బ్లేడ్స్ కలిగిన ఒక రొటేటరీ మిషన్ సహాయంతో ఈ దొంగల యొక్క పైన పొరను తొలగిస్తారు. డీబార్కింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఈ దొంగలన్నిటిని మెటల్ డిటెక్టర్ మిషన్లోకి వెళ్లేలా చేస్తారు. ఈ మిషన్ ఏం చేస్తుందంటే ఎటువంటి చిన్న మెటల్ అయినా సరే వీటికి ఉన్నట్లయితే వాటిని గుర్తిస్తుంది. ఒకవేళ ఈ మెటల్ డిటెక్టర్ మెషిన్ ఉపయోగించకపోతే పొరపాటున ఈ దొంగల పైన ఏమైనా మెటల్ పార్ట్స్ ఉంటే, అంటే ఐరన్ వస్తువులు ఏమైనా ఉంటే తర్వాత పేపర్ తయారు చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ లో మిషన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పేపర్ తయారు చేసే ప్రతి ఫ్యాక్టరీలో ఖచ్చితంగా ఈ మెటల్ డిటెక్టర్ ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ దొంగలన్నిటిని ఒక క్రెయిన్ హోల్డర్ సహాయంతో క్రషింగ్ మిషన్ లో వేస్తారు. ఈ క్రషింగ్ మిషన్ ఏం చేస్తుందంటే ఈ దొంగలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా మారుస్తుంది. వీటిని వుడ్ చిప్స్ కూడా అంటారు. తర్వాత వీటన్నిటిని ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి పెద్ద పెద్ద కన్వేయర్ బెల్ట్స్ సహాయంతో డైజెస్టర్ మిషన్లోకి వెళ్ళేలా చేస్తారు. అసలు ఈ మిషన్ యొక్క సెటప్ ఎలా ఉంటుంది, అసలు దీని పని ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీకు ఈ వుడెన్ చిప్స్ అనేవి ఎందుకు ఇంత హార్డ్గా ఉంటాయి అనే విషయం తెలియాలి. లెగ్నిన్ అనే ఒక కాంప్లెక్స్ ఆర్గానిక్ పాలిమర్ అనేది ప్రతి ప్లాంట్ యొక్క సెల్స్లోనూ ఉంటుంది. దీని కారణంగా ఏ ప్లాంట్ అయినా సరే చాలా హార్డ్గా ఉంటుంది. సో దానికోసం ఈ వుడెన్ చిప్స్ యొక్క సెల్స్ లో ఉండే లెగ్నిన్ అనే ఒక కాంప్లెక్స్ ఆర్గానిక్ పాలిమర్ ని రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఈ డైజెస్టర్ ట్యాంక్ చేసే పని ఏమిటంటే లెగ్నిన్ ని వుడెన్ ఫైబర్ నుండి వేరు చేస్తుంది. సో ఈ డైజెస్టర్ ట్యాంక్ లో వుడెన్ చిప్స్ తో పాటుగా ఒక ఎసిడిక్ సొల్యూషన్ ని మిక్స్ చేస్తారు. ఈ ఎసిడిక్ సొల్యూషన్ మిక్స్ చేయడం కారణంగా ఈ వుడెన్ ఫైబర్ నుండి లెగ్నిన్ అనేది వేరు చేయబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ వుడెన్ చిప్స్ నుండి లెగ్నిన్ ని వేరు చేశారు, కానీ ఈ లెగ్నిన్ ని వేరు చేయడానికి ఇక్కడ వీళ్ళు ఎసిడిక్ సొల్యూషన్ ఉపయోగించారు. సో ఈ ఎసిడిక్ సొల్యూషన్ రిమూవ్ చేయడానికి ఈ వుడెన్ ఫైబర్ మొత్తాన్ని వేడి నీళ్లతో శుభ్రం చేస్తారు. ఒకసారి వేడి నీళ్లలో క్లీన్ చేసిన తర్వాత ఈ వుడ్ ఫైబర్ లో ఉన్న ఎసిడిక్ సొల్యూషన్ అనేది పోతుంది. ఈ ఎసిడిక్ సొల్యూషన్ పోయిన తర్వాత ఈ వుడ్ ఫైబర్ అనేది సాఫ్ట్ గా మరియు క్లీన్ గా తయారవుతుంది. తర్వాత స్టెప్ లో ఇలా స్మూత్ గా తయారైన పల్ప్ మొత్తాన్ని హైడ్రోజన్ అండ్ పెరాక్సైడ్ సహాయంతో బ్లీచింగ్ చేస్తారు. ఇలా బ్లీచింగ్ చేయడం కారణంగా ఏం జరుగుతుందంటే వేడి నీళ్లతో శుభ్రం చేసిన తర్వాత పల్ప్ అనేది ఎల్లో కలర్ లో ఉంటుంది. సో దీంట్లో ఎంతో కొంత లెగ్నిన్ ఉన్నదని అర్థం. ఈ పల్ప్ లో మిగిలి ఉన్న లెగ్నిన్ ని ఈ బ్లీచింగ్ ప్రాసెస్ లో కంప్లీట్ గా క్లీన్ చేసేస్తారు. అంతేకాకుండా ఈ బ్లీచింగ్ ప్రాసెస్ లో ఈ పల్ప్ అనేది వైట్ గా తయారవుతుంది. ఇలా బ్లీచింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత తయారైన పల్ప్ ని మీరు డైరెక్ట్ గా పేపర్లు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి ఈ పల్ప్ అనేది అంత క్వాలిటీగా ఉండదు. సో ఈ పల్ప్ యొక్క క్వాలిటీని పెంచడం కోసం ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే కాల్షియం కార్బోనేట్ ని ఉపయోగిస్తారు. ఈ కాల్షియం కార్బోనేట్ ని ఉపయోగించడం కారణంగా ఈ పల్ప్ యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. అంటే పేపర్ యొక్క క్వాలిటీ కూడా పెరిగినట్లే. మీరు నార్మల్ గా నోట్ బుక్స్ చూసినట్లయితే కొన్ని నోట్ బుక్స్ అనేవి ప్యూర్ వైట్ లో ఉంటాయి, కొన్ని నోట్ బుక్స్ వచ్చేసరికి రఫ్ నోట్స్ లాగా ఉంటాయి, మరికొన్ని పేపర్స్ అయితే యావరేజ్ క్వాలిటీలో ఉంటాయి. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ క్వాలిటీ పేపర్ ని తయారు చేయాలనుకుంటున్నారో అంత పర్సెంట్ లో కాల్షియం కార్బోనేట్ ని మిక్స్ చేస్తారు. అంటే ఎక్కువ క్వాలిటీ కలిగిన పేపర్ కావాలనుకుంటే ఎక్కువ మోతాదులో కాల్షియం కార్బోనేట్ ని ఈ వుడ్ ఫైబర్ తో మిక్స్ చేస్తారు. యావరేజ్ క్వాలిటీ కలిగిన పేపర్ కోసం అయితే కొంచెం తక్కువ మోతాదులో ఈ కాల్షియం కార్బోనేట్ ని వుడెన్ ఫైబర్ తో మిక్స్ చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఏవైనా పేపర్స్ తయారు చేయడానికి కేవలం వుడ్ ఫైబర్ మరియు ఇతర కెమికల్స్ మాత్రమే ఉపయోగిస్తారనుకుంటారు. కానీ పేపర్ తయారు చేయడానికి పేపర్ తో పాటుగా మిగిలిన కెమికల్స్ పోలిస్తే చాలా అంటే చాలా ఎక్కువగా వాటర్ ని ఉపయోగిస్తారు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే 1 కిలోగ్రామ్ అంటే 1 కేజీ పేపర్స్ తయారు చేయడానికి 100 లీటర్ల వాటర్ ని ఉపయోగిస్తారు. అసలు ఈ వాటర్ ని ఎందుకు ఉపయోగిస్తారు? ఈ వాటర్ ని పల్ప్ మొత్తాన్ని పలచగా తయారు చేయడానికి అంటే డైల్యూట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే పేపర్స్ అంటేనే పలచగా ఉండాలి. సో ఈ పేపర్స్ అనేవి పలచగా ఉండాలంటే ఈ పేపర్ తయారీకి ఉపయోగించే పల్ప్ అనేది కూడా పలచగా ఉండాలి. ఇలా పలచగా ఉండాలి అంటే ఈ వాటర్ ని ఎక్కువ పర్సెంట్ లో ఉపయోగించాలి. వాటర్ సహాయంతో పల్ప్ అనేది బాగా డైల్యూట్ గా తయారైన తర్వాత ఏవైనా కలర్ పేపర్స్ తయారు చేయాలనుకుంటే ఈ టైంలోనే కలర్స్ అనేవి ఈ పల్ప్ లో వేస్తారు. ఇప్పుడు ఈ పల్ప్ మొత్తాన్ని పేపర్ తయారు చేసే మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ పల్ప్
పల్ప్లో ఉన్న వాటర్ మొత్తాన్ని వేరు చేస్తుంది. అంతేకాకుండా ఈ పల్ప్ మొత్తాన్ని పేపర్స్ లాగా తయారు చేయడానికి ముందుగా పలచటి లేయర్స్ గా తయారు చేస్తుంది. ఈ మెషిన్ కి ముఖ్యంగా 2 సిలిండ్రికల్ రోలర్స్ ఉంటాయి. ఈ రోలర్స్ ద్వారా పల్ప్ యొక్క లేయర్ అనేది రోల్ అవుతూ ఉండడం కారణంగా ఫైనల్ గా మనకు పేపర్ అనేది తయారవుతుంది. ఇలా తయారు చేసిన పేపర్ లో కూడా ఎంతో కొంత వాటర్ అనేది ఉంటుంది. సో ఈ వాటర్ ని తీయడం కోసం ఈ పేపర్ మొత్తాన్ని హీటింగ్ ఛాంబర్ కు తీసుకువెళ్తారు. ఈ హీటింగ్ ఛాంబర్లో పెద్ద పెద్ద సిలిండ్రికల్ షేప్లో ఉన్న హీటింగ్ రాడ్స్ ఉంటాయి. ఈ పేపర్ని ఈ హీటింగ్ రాడ్స్తో రోల్ చేస్తారు. ఇలా రోల్ చేసినప్పుడు ఈ పేపర్కున్న వాటర్ అనేది రాడ్ యొక్క హీట్ కారణంగా ఆవిరైపోతుంది. పేపర్లో ఉన్న వాటర్ అనేది పూర్తిగా పోయిన తర్వాత ఈ పేపర్ మొత్తాన్ని పెద్ద పెద్ద రోల్స్ లాగా తయారు చేస్తారు. తర్వాత ఒక కటింగ్ మెషిన్ సహాయంతో ఈ పెద్ద పెద్ద రోల్స్ ని చిన్న చిన్న రోల్స్ గా కట్ చేస్తారు. ఫైనల్ గా ఇలా తయారు చేసిన పేపర్స్ ని టెక్స్ట్ బుక్ కావాలితే టెక్స్ట్ బుక్, నోట్ బుక్ కావాలితే నోట్ బుక్, పేపర్ తో తయారు చేసే ఏ వస్తువు కావాలితే ఆ వస్తువును తయారు చేస్తారు. అండ్ పేపర్ ను చుట్టిన రోల్స్ ని ఎలా ప్యాక్ చేస్తారు అనే విషయం మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు అన్నోన్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు మిస్టరీలపై ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ఫో విజార్డ్ తెలుగు ఛానల్ని విజిట్ చేయండి. ఈ ఛానల్కు సంబంధించిన ఒక వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్డ్ మేకింగ్ ప్రాసెస్. ఈ వీడియోలో బంగారాన్ని ఉపయోగించి బంగారు ఆభరణాలు, బిస్కెట్స్ ఎలా తయారు చేస్తారు అనే విషయం గురించి కాకుండా అసలు బంగారాన్ని ఎలా తయారు చేస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. గోల్డ్ మైన్స్ అంటే బంగారపు గనులు. మైన్స్ నుండి గోల్డ్ ని సేకరించడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఇక్కడ బంగారంతో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే బంగారం అంతా ఒకే ప్లేస్ లో దొరకదు. చిన్న చిన్న రవ్వలుగా మట్టి మరియు రాళ్ల మధ్యలో దొరుకుతుంది. ఇలా రవ్వలుగా దొరికినప్పటికీ గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టన్ను రాళ్లను మనం డైనమైట్తో పేల్చినట్లయితే ఆ టన్ను రాళ్లలో మనకి 5 గ్రాముల నుండి 30 గ్రాముల బంగారం మాత్రమే దొరుకుతుంది. బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంటే వెలికి తీయడానికి గోల్డ్ మైనింగ్ సంబంధించిన సైంటిస్టులు ఈ బంగారం అనేది భూమి లోపల ఉందా లేదా ఏదైనా కొండ ప్రాంతంలో ఉందా అనే విషయం తెలుసుకుంటారు. తరువాత మైనింగ్ సంబంధించిన వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు డైనమైట్ సహాయంతో ఏ ప్లేస్ లో అయితే గోల్డ్ ఉంది అని తెలిసిందో ఆ ప్లేస్ లో బ్లాస్టింగ్ చేస్తారు. కేవలం ఒకే ఒక్క బ్లాస్టింగ్ లో 10 టన్నుల రాళ్లను ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఇలా ముక్కలు ముక్కలుగా మారిన రాళ్లను మరియు మట్టిని పెద్ద పెద్ద క్రెయిన్స్ సహాయంతో ట్రక్కులలోకి నింపి బంగారం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించే మిషన్స్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇప్పుడు బంగారం మెటీరియల్ కలిగి ఉన్న ఈ రాళ్ళన్నిటినీ ఒక గ్రైండింగ్ మెషిన్లో వేసి పౌడర్ లాగా మారుస్తారు. ఇలా పౌడర్ లాగా మార్చిన రాళ్లలో బంగారం మెటీరియల్ కూడా ఉంటుంది. సో ఈ బంగారం మెటీరియల్ని వేరు చేయడానికి ఈ పౌడర్ మొత్తాన్ని వైబ్రేటింగ్ మెషిన్లో వేస్తారు. ఈ మిషన్లో వేసిన పౌడర్లో ఉన్న బంగారాన్ని వేరు చేయడానికి పెద్ద పెద్ద పైప్స్ సహాయంతో ఈ మిషన్లోకి వాటర్ని స్ప్రే చేస్తారు. ఇలా వాటర్ స్ప్రే చేసినప్పుడు దుమ్ము, మట్టి లాంటిది ఏదైనా ఉంటే పూర్తిగా తొలగిపోతుంది. అండ్ ఈ మిషన్ యొక్క కింద భాగంలో ఒక బ్లాంకెట్ సైజులో జల్లెడను ఫిక్స్ చేసి ఉంచుతారు. ఈ మట్టితో పాటు ఉన్న బంగారపు మెటీరియల్ మొత్తం ఈ జల్లెడలోకి వస్తుంది. కొన్నిసార్లు బంగారంతో పాటుగా చిన్న చిన్న రాళ్ళు ముక్కలు కూడా ఈ జల్లెడలో ఉండిపోతాయి. ఇలా ఈ వైబ్రేటర్ మెషిన్లో వేసిన పౌడర్లో ఉన్న బంగారం మొత్తం ఇలా జల్లెడలోకి వచ్చిన తర్వాత ఈ జల్లెడలో ఏమైనా రాళ్ళు కానీ దుమ్ము కానీ ఉంటే క్లీన్ చేసేసి బంగారాన్ని వేరు చేస్తారు. ఈ విధంగా బంగారాన్ని సేకరిస్తారు. తర్వాత ఇలా సేకరించిన బంగారం మొత్తాన్ని ఫర్నెస్ లో వేడి చేసి లిక్విడ్ లాగా మారుస్తారు. ఇప్పుడు ఈ లిక్విడ్ ని ఇటుక షేప్ లో ఉన్న మౌల్డ్స్ లో వేసి బంగారపు ఇటుకలు తయారు చేస్తారు. అలాగే ఎటువంటి బంగారు ఆభరణాలనైనా సరే ఇలా లిక్విడ్ గా మార్చిన తర్వాత వచ్చిన బంగారంతో తయారు చేస్తారు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.